నూతన పీసీసీ అధ్యక్షులుగా నియమింపబడిన తరువాత మహేష్ కుమార్ గౌడ్ అక్టోబర్ 4వ తేదీన మొదటిసారి నిజామాబాద్ జిల్లాకు వస్తున్న సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలకడానికి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పీసీసీ నూతన అధ్యక్షుడు స్వాగత సభలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ప్రజలు పాల్గొనే విధంగా కార్యాచరణ చేపట్టాలని పిలుపునిచ్చారు। స్వాగత సభ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు శంకారావం కావాలని సూచించారు। గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పదవి బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। మనం రేపు జరగబోయే స్థానిక సంస్థలకు ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఎవరము అలసత్వం గాని మనం చేయకుండా ఈ జిల్లాకు వచ్చినటువంటి పదవిని అరే మనం ఆ పదవి ఇవ్వడం ఆ జిల్లాలో బలోపేతమైందని కనిపించే విధంగా మనం అందరం కూడా ఏకదాటిపై ఉండి, ఎందుకంటే షబ్బీర్ అలీ గారు కానీ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు రేపు, ఎందుకంటే జూపల్లి కృష్ణారావు గారి పర్యటన ఉంది జిల్లాలో, మోర్తాడ్, భీమ్గల్, ఆర్మూర్, నిజామాబాద్ టౌన్లో। ఆ తర్వాత సమీక్ష సమావేశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరు కూడా పెద్దలు జూపల్లి కృష్ణారావు గారితో వస్తున్నారు। వారు చెప్పిన మాట ఒకటే, జిల్లాలో జరిగే కార్యక్రమం ఏదైతుందో అది అద్భుతంగా అమోఘంగా ఉండాలి, అది కని విని తిరగని రీతిలో జరగాలని వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు। వాళ్ళ ఆదేశాలందరికీ కూడా మనం సూచన తప్పకుండా 4వ తారీఖున మీటింగ్ను మనము పూర్తిగా సక్సెస్ఫుల్ చేసి విమర్శకుల యొక్క నోళ్ళు మూయించే అవకాశాన్ని మనం వాడుకుంటామని భావిస్తూ ఈ అది పెద్ద లెక్క కాదు। మనం అధికార పార్టీ ఇప్పుడు 15,000 కాదు అధ్యక్ష మీకు 20,000 మందిని ఇక్కడ చూపిస్తాం। అది కూడా మేము ముఖ్యంగా ఇప్పుడు ఇంతమంది మాట్లాడారు, మీది దగ్గర ఉన్నది మాది దూరం ఉన్నది, మహేష్ అన్న బాల్కొండవాడు దీని తీసుకురావాలా, అది కాదు। మనం మొత్తం జిల్లా అంతా కలిస్తే కూడా 40 కిలోమీటర్లు ఉండదు। మొత్తం నీకు బోధన్ సాగూరుకి వెళ్ళి కలిస్తే నీకు కమర్పల్లి దాకా ఎటు చూసినా 40 కిలోమీటర్లు ఉండదు। చాలా అంటే కాంపాక్ట్గా రౌండ్గా ఉన్నటువంటి జిల్లా ఇంకా ఏదైనా ఉంటే మాకే సిరికొండ మండలం 50-60 కిలోమీటర్లు వస్తాయి, కానీ మిగతా అందరూ కూడా దగ్గర ఉన్నారు। కాబట్టి మేము ఏమంటున్నాం అంటే అందరం కూడా కలిసికట్టుగా మనం ఒక 20,000 టార్గెట్గా మనం పనిచేద్దాం। 20,000 టార్గెట్ పెట్టుకొని మంది మొబిలైజ్ చేద్దాం। ఎందుకంటే మహేష్ అన్న మొదటిసారి రావడమే కాకుండా మనకు మొత్తం జిల్లా క్యాబినెట్, ఇప్పుడు రాష్ట్ర క్యాబినెట్ మనకు జిల్లాకు వస్తుంది కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రోగ్రామ్, ఇది ఎవరో కాన్ఫరెన్స్కో లేకుంటే ఇంకా కాదు కాబట్టి ఇది ఒక చరిత్రలో నిలిచిపోయేటట్టు మనం ఈ పార్టీ ప్రోగ్రామ్ మనం ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉంది। తప్పకుండా నా మీద ఎక్క బాధ్యత ఉంటే సురేష్ గారి మీద నా మీద ఎక్క బాధ్యత ఉంటుంది కాబట్టి మాది ముఖద్వారం కాబట్టి ఖచ్చితంగా మేము అక్కడ టోల్ గేట్ నుండి పెద్ద ఎత్తున రిసీవ్ చేసుకొని అన్ని విజ్ఞప్తి, ఎందుకంటే ఈ సందర్భంగా వారు శాసనసభ్యులు కనుక మరి పెద్ద మొత్తంలో తీసుకొస్తే నిజామాబాద్ అర్బన్ కానివ్వండి, నిజామాబాద్ రూరల్ కానివ్వండి, జనాల్ని చూస్తేనే ఏర్పడతారు ఈ ప్రాంతానికి వచ్చిన వారు కనుక దయచేసి మీరు తప్పకుండా కూడా, ఎందుకంటే మీరు మాకు నీళ్లకు పాలు తోడనట్టుగా మీరు ఎక్కువ చేస్తే నిజామాబాద్ అర్బన్ కూడా పేరుంటుందని కోరుకుంటూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చెప్పిన విధంగా తప్పకుండా మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క సన్మాన సభాలన్నటువంటి మన ఎస్యూ కార్యక్రమం ఆయన ఆచరించే కార్యక్రమం అండి। ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు వస్తున్నారు కనుక నిజామాబాద్ జిల్లాలోని కెపాసిటీ, అదే సందర్భంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి వచ్చిన ఆశీర్వాదం, ముఖ్యంగా ఈ జిల్లాలో నాయకులందరూ మహేష్ గారికి ఆశీర్వాదం ఇచ్చారంట, ఆ ఆశీర్వాదం పరంగా ఈయన నా మహిళా సోదరులు నా మహిళా కాంగ్రెస్ కూడా మరి ఎక్కువ మొత్తంలో ముద్రాలు చేసి ఆ రోజు గ్రౌండ్ లో అందరూ కలిపేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడికి, నగర శాఖ అధ్యక్షుడికి పేరు పేరున ధన్యవాదాలతో ముగిస్తా ఉన్నాను। జై హింద్, జై కాంగ్రెస్, జై సోనియా। ఎప్పుడు కానీ ఇది ఎరగనట్టుగా మనం ఆయనకు స్వాగతం తెలియజేయడానికి ఏం చేసుకుందాం అనేటువంటి విషయం ఇవాళకి 4 రోజుల మధ్య ఉంది, 31, 2, 3 4వ తేదీ నాడు ఆయన వస్తారు। ఈ 3 రోజులు ఇప్పుడే చెప్పారు కేశవవేణు, మంగళవారం నాడు మీటింగ్ నగరంలో పెడతాం, మీటింగ్ పెట్టండి, కానీ డివిజన్ వైజ్ మీటింగ్ మనం పెట్టుకోండి। ఇక్కడ ఓడినటువంటి వాళ్ళు ఉన్నారు, గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు, మన నగరంలో ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులు ఉన్నారు, అన్ని శాఖలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా నిజామాబాద్ నగరంలో ఉంది। అందుకొరకే దయచేసి ఒక 2-3 రోజులు మనం కష్టపడితే కానీ దీనికి ఫలితం రాదు అనేటువంటి విషయాన్ని, ఇది వాస్తవం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసిందిగా కోరుకుంటూ పెద్దలందరి సలహా మేరకు, పెద్దలందరి సూచనల మేరకు మనకు నిజామాబాద్